హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు షార్ట్ హెయిర్లో మనం హెయిర్ కట్ అనేది ఫుల్ స్టెప్స్ అనేవి ఏ విధంగా తీయాలి మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఒక సెక్షన్ అనేది కట్ చేసేసాను. ఆ సెక్షన్లో కట్ చేసిన స్టెప్స్ అనేవి చూసారు కదా ఏ విధంగా అవుట్ అవుతున్నాయో. అలాగే ఈ సెకండ్ సెక్షన్ కూడా ఏ విధంగా మనం కట్ చేసుకోవాలో మీకు ఈరోజు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను స్టెప్ హెయిర్ కట్ అనేది వీడియో ఒకటి చేశాను. అలాగే స్టెప్ విత్ లేయర్ హెయిర్ కట్ కూడా చేశాను. అలాగే మనకి లేయర్ కట్స్, యూ కట్, వీ కట్, అన్ని కట్స్ కూడా నేను ఇప్పటివరకు చాలా హెయిర్ కట్స్ అనేవి చూశానండి. ఆ హెయిర్ కట్స్ అన్నీ కూడా మీరు చూడాలంటే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి నా వీడియోస్ అన్నీ. అలాగే నా ఛానల్లో ఈ హెయిర్ కట్ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్స్ అనేవి చూడొచ్చు. ఫస్ట్ మనం ఈ విధంగా 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి ఇయర్ టు ఇయర్ సెక్షన్ అనేది తీసుకోవాలి. ఇయర్ సెక్షన్ అనేది తీసేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఈ బ్యాక్ ఉన్న సెక్షన్ని నెక్స్ట్ మనం కట్ చేసిన హెయిర్లో నుంచి ఒక స్మాల్ సెక్షన్ గైడ్లైన్గా తీసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చి 0 degreesలో కట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చి 45 degrees, నెక్స్ట్ వచ్చి ఫుల్ అనమాట మనకి 90 degreesలో కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా దీన్ని మనం షార్ట్ హెయిర్లో ఫుల్ స్టెప్ హెయిర్ కట్ అనొచ్చు. అలాగే మీడియం లెంత్లో మనకి ఫుల్ స్టెప్ హెయిర్ కట్స్ అనేవి ఈ విధంగా చేసుకోవచ్చు అండి. ఇవి చాలా బాగుంటాయి. ఫుల్ స్టెప్స్ అనేవి లీవ్ చేసుకునే వాళ్ళైతే, హెయిర్ అనేది ఎప్పుడు లీవ్ చేసుకునే వాళ్ళైతే ఫుల్ లెంత్లో మనం స్టెప్స్ అనేవి ఈ విధంగా తీయచ్చు. ఫ్రెండ్స్, ఈ మధ్య హెయిర్ అనేది లీవ్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడు, కాబట్టి నేను షార్ట్ హెయిర్లో ఫుల్ స్టెప్స్ అనేవి తీసాను. ఈ విధంగా మనం ఒకసారి నీట్గా కోమ్ చేసుకోవాలండి. చిక్కులు లేకుండా కోమ్ చేసుకుంటేనే మనకి హెయిర్ కట్లో మనం చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. మనం దువ్వేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మనం ఈ విధంగా నీట్గా బ్యాక్ సైడ్ హెయిర్ని నేను కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రాపర్గా కోమ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఉన్న హెయిర్ అవుట్ అవుతుంది. అలాగే గైడ్లు అనేది కట్ చేయకుండా ఎక్స్ట్రా అవుట్ అవుతున్న హెయిర్ని మాత్రమే కట్ చేసుకుంటూ ఈ విధంగా స్టెప్స్ అనేవి తీసుకుంటూ వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను స్టెప్ కట్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఫుల్ డీటెయిల్స్తో నేను ఒక హెయిర్ కట్ వీడియో అనేది చేశాను. ఫ్రెండ్స్, మీరు అవి హెయిర్ కట్ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. నా ఛానల్లోకి వెళ్ళి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేసుకున్న సెక్షన్లో నుంచి ఒక స్మాల్ సెక్షన్ అనేది తీసుకొని ఇయర్ పార్ట్లో మనం ఇయర్ సెక్షన్ తీసాం కదా, దాన్ని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. గైడ్ లైన్ అనేది కట్ చేసుకోకుండా ఓన్లీ ఎక్స్ట్రా అవుట్ అవుతున్న హెయిర్ని మాత్రమే మనం కట్ చేసుకోవాలి. నీట్గా ప్రాపర్గా కోమ్ చేసుకుంటూ ఈ విధంగా మనకి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫింగర్ మట్టుకి నేను ఏ విధంగా హెయిర్ని యూజ్ చేస్తున్నానో అదే ఫింగర్స్ని మీరు యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, అలాగే సీజర్ ఏ విధంగా పట్టుకొని మనం ఈ హెయిర్ కట్ అనేది చేయాలి అన్నీ కూడా మీకు నేను ఒక డీటెయిల్గా ఒక స్టెప్ హెయిర్ కట్ అనేది ఒక వీడియో అనేది చేశాను. ఫ్రెండ్స్, ఒకసారి ఆ వీడియో అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఒకసారి నేను 90 degreesలో తీసుకున్నాను హెయిర్ మొత్తం పైకి. ఈ విధంగా ఇక్కడ ఎక్స్ట్రా అవుట్ అవుతున్న హెయిర్ని మొత్తం కట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ విధంగా మనం కట్ చేసుకోవడం వలన ఆటోమేటిక్గా మనకి స్టెప్స్ అనేవి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా మళ్ళీ ఒకసారి నీట్గా కోమ్ చేసుకుంటూ ఒక 3 times అయినా మనం కట్ చేసుకోవాలండి. దీనివల్ల మనకి ఎక్స్ట్రా ఏమన్నా హెయిర్ అనేది అవుట్ అవుతుంటే మనకి ఈజీగా కనిపించేస్తుంది. మనం దాన్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా. అలాగే ఈ హెయిర్ కట్స్ అనేవి చేసేటప్పుడు హెయిర్ వాష్ అనేది నీట్గా చేసి ఉండాలి. ఫ్రెండ్స్, ఆయిల్ హెయిర్ మీద ఈ కట్స్ అనేవి చేయకూడదు. ఏ హెయిర్ కట్ అయినా సరే నీట్గా హెయిర్ వాష్ అనేది చేసి అలాగే షాంపూ, కండిషనింగ్ తర్వాత హెయిర్ కట్స్ అనేవి చేస్తే చాలా నీట్గా వస్తాయి. అలాగే బ్లో డ్రైకి కూడా మనకి ఇబ్బంది అనేది ఉండదు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మళ్ళీ హెయిర్ మొత్తాన్ని నేను ఈ విధంగా 90 degreesలో ఈ విధంగా ఈ హెయిర్ కట్ అనేది చేస్తున్నాను. ఆటోమేటిక్గా మనకి ఈ స్టెప్స్ అనేవి వచ్చేస్తాయి. చూసారుగా ఫ్రెండ్స్, మీకు కోమ్ చేసి చూపిస్తున్నాను నేను ఒకసారి. హెయిర్ లీవ్ చేసుకునే వాళ్ళకైతే మనకి హెయిర్ కట్ అనేది చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఫుల్ స్టెప్స్ హెయిర్ కట్ అనేది చాలా బాగుంటుంది. నీట్గా ఒకసారి కోమ్ చేసుకుంటూ స్మాల్ సెక్షన్స్గా తీసుకుంటూ ఒకసారి మనం హెయిర్ ఎక్స్ట్రా ఏమన్నా ఉందేమో చూసుకుంటూ ఒకసారి చెక్ చేసుకుంటే ఈ విధంగా ఎక్స్ట్రా అవుట్ అవుతున్న హెయిర్ని కట్ చేసుకుంటూ రావడమే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో మీకు స్టెప్ హెయిర్ కట్ అలాగే లేయర్ హెయిర్ కట్ అనేవి మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. వాటిని మీరు టచ్ చేసి మీరు నా వీడియోస్ అనేవి చూడొచ్చు. ఫ్రెండ్స్, అవి ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకునే వాళ్ళు
ఇది వచ్చి నేను ఆల్రెడీ ఒక సెక్షన్ కట్ చేశాను, మీకు ఇంకొక సెక్షన్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నానండి కట్ చేసేది. చూసారు కదా, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా హెయిర్ మొత్తాన్ని మనం పైకి 90 డిగ్రీస్లో తీసుకొని కట్ చేయడం వలన ఏంటంటే మనకి స్టెప్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మనం ఒకసారి నీట్గా కోమ్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఏమన్నా సైడ్స్ ఏమన్నా ఎక్స్ట్రా అవుట్ అవుతున్నాయా, ఎక్స్ట్రా హెయిర్ ఏమన్నా అవుట్ అవుతుందో చూసుకుంటూ మనం ఈ హెయిర్ కట్ని చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మనకి యూ స్టెప్స్, వి స్టెప్స్, అలాగే యూ లేయర్స్, వి లేయర్స్, ఈ విధంగా రకరకాలుగా హెయిర్ కట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. మనకి కస్టమర్స్కి తగ్గట్టుగా వాళ్ళకి ఏ హెయిర్ కట్ అయితే వాళ్ళు ఇష్టపడతారో దానికి తగ్గట్టుగా మనం ఈ హెయిర్ కట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి మనం బ్లో డ్రై అనేది మీకు ఇక్కడ సింపుల్ టిప్ అనేది చూపిస్తున్నాను చూడండి. హెయిర్ మొత్తాన్ని ఈ విధంగా అరచేతిలోకి తీసుకొని ఓన్లీ ఈ విధంగా సెంటర్లో మనం బ్లో డ్రై అనేది ఒక 5 మినిట్స్ చేయడం వలన ఆటోమేటిక్గా మనం చేసిన స్టెప్స్ అన్నీ కూడా ఈ విధంగా నీట్గా అవుట్ అవుతాయి ఫ్రెండ్స్. బ్లో డ్రై పర్ఫెక్ట్గా రాని వాళ్ళు అయితే ఈ టిప్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు. ఇంటి దగ్గర మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. ఇలా కట్ చేసిన హెయిర్ మొత్తాన్ని ఈ విధంగా మనం అరచేతిలోకి తీసుకొని ఈ బ్లో డ్రైని మనం హెయిర్ దగ్గర ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా చేయడం వలన మనకి ఆటోమేటిక్గా ఈ బ్లో డ్రై అనేది వచ్చేస్తుంది. స్టెప్స్ కూడా మనకి ఈజీగా అవుట్ అవుతాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఈ విధంగా బ్లో డ్రై అనేది చేసుకున్న తర్వాత మనం హెయిర్ సెట్టింగ్ స్ప్రే చేస్తే మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. అలాగే ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళైతే కనుక ఈ టిప్ మీరు యూస్ చేయొచ్చు. సెల్ఫ్గా బ్లో డ్రై చేసుకునే వాళ్ళైతే కనుక. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను సింపుల్గా షార్ట్ హెయిర్లో ఫుల్ స్టెప్ హెయిర్ కట్ అనేది చేశాను. అలాగే ఈ స్టెప్ కట్ అనేది స్టెప్ బై స్టెప్ మీరు చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, షార్ట్ హెయిర్లో స్టెప్ కట్ అనేది ఏ విధంగా చేయాలి, అలాగే ఫుల్ స్టెప్స్ ఏ విధంగా తీసుకోవాలనేది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ సెల్కి నోటిఫికేషన్ అనేవి వస్తాయి. ఇప్పటివరకు నేను చాలా హెయిర్ కట్స్ అనేవి చేశాను. అవన్నీ మీరు చెక్ చేసుకోవాలంటే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వచ్చి నేను మీకు సింపుల్ వేలో చూపించానండి. ఆల్రెడీ నేను ఒక సెక్షన్ కట్ చేశాను. ఇంకో సెక్షన్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది మీకు చూపించాను ఫ్రెండ్స్. అలాగే బ్లో డ్రై కూడా సింపుల్ వేలో ఏ విధంగా చేసుకోవాలి చూపించాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేమ్స్ ఇస్తాను. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ like and subscribe my channel. Thank you.